1,00,000 మంది సైనికులు చేతిలో గన్ పట్టుకుని సరిహద్దుల్లో గాండ్రిస్తే ఆ సౌండ్కే శత్రువు గుండె ఆగడం ఖాయం. ఆ రేంజ్లో ఉండబోతోంది భైరవ దళం. ఇదలాంటి ఫోర్స్ కాదు, తలుచుకున్న శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే దళం. శత్రువు గొంతుకు భయం అడ్డుపడేలా చేసే బలం. ఇంతకీ ఏంటి భైరవ దళం? ప్రత్యేకతలు ఏంటి? అసలు ఈ బెటాలియన్ ఎలా పనిచేస్తుంది? ఈ దళం ఏర్పాటు వెనుక వ్యూహాలేంటి? భైరవ్ దళం శత్రువు గుండెల్లో సింహ స్వప్నం. హైటెక్ వార్ఫేర్ లో భారత ఆర్మీ కొత్త శకం. 1,00,000 మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్. భైరవ్ దళం పేరు వింటేనే వెన్నులో వణుకు. భైరవ్ బెటాలియన్ ప్రత్యేకతలు ఏంటి? భారత ఆర్మీ బలాన్ని ఎలా పెంచనుంది? భైరవ్ బెటాలియన్ ఏర్పాటు వెనుక వ్యూహమేంటి? భైరవ్ బెటాలియన్ తో పాకుకు చుక్కలేనా? భైరవ్ దళం సైన్యంలో ఎప్పుడు చేరనుంది? భయానికి రూపం అంటే అదే భైరవ్ దళం. ఎక్కడి నుంచి విరుచుకు పడతారో తెలియదు, ఎంత విధ్వంసం సృష్టిస్తారో అంచనా ఉండదు. కట్ చేస్తే అలా ఎగిరి ఇలా పని కానిచ్చేస్తారు. భయం కాదు, శత్రువుకు చావు భయాన్ని పరిచయం చేస్తారు. అది భైరవ్ బెటాలియన్ అంటే. భారత్ ఎదుగుదల చూసి కొళ్ళుకుంటున్న చైనా ఓవైపు, ప్రతీకారంతో ఎదురు చూస్తున్న పాక్ మరోవైపు. సరిహద్దుల దగ్గర చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. వీటన్నింటికి మించి ప్రపంచమే ఓ యుద్ధ క్షేత్రంగా మారిన వేళ రక్షణ రంగాన్ని పూర్తిగా అడ్వాన్స్డ్ గా మార్చేస్తున్న కేంద్రం ఇప్పుడు సైన్యంలోకి సరికొత్త శక్తిని తీసుకురాబోతోంది. అదే భైరవ్ దళం. హైటెక్ వార్ఫేర్ లో ఇది కొత్త శకానికి నాంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా భైరవ్ అనే స్పెషల్ ఫోర్స్ ను సిద్ధం చేసింది భారత సైన్యం. ఆయుధాలతోనే కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లను రంగంలోకి దించడం ద్వారా భారత్ తన రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసుకుంది. కొత్త దళం ఇన్ఫాంట్రీకి, పారా స్పెషల్ ఫోర్సెస్ కి మధ్య ఒక శక్తివంతమైన వారధిలా పనిచేస్తుంది. శత్రువుల కంటికి చిక్కకుండానే వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో మటాష్ చేస్తుంది. భైరవ్ దళం ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉంది. మోడర్న్ వార్ఫేర్ లో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. దీంతో ఈ బెటాలియన్ లోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్ చేయడంలో, వాటిని యుద్ధంలో వాడడంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. వీరు శత్రువు భూభాగంలోకి ఎంటర్ అయి డ్రోన్ల సాయంతో వారి స్థావరాలను ఖచ్చితత్వంతో దెబ్బ కొట్టగలరు. అత్యంత వేగంగా, దూకుడుగా దాడులు చేయడం వీరి స్పెషాలిటీ. వ్యూహాత్మక లోతుల వరకు వెళ్లి ఆపరేషన్లు చేయగల సత్తా వీరికి ఉంది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు ఈ దళాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే సుమారు 15 భైరవ్ బెటాలియన్లను భారత సైన్యం సిద్ధం చేసింది. వీటిని పాక్, చైనా సరిహద్దుల్లోని వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు. భవిష్యత్తులో వీటి సంఖ్యను 25కు పెంచాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. భైరవ్ బెటాలియన్ భారత ఆర్మీ చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలవడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ దళం కఠోర శిక్షణ తీసుకుంటోంది. ఇక్కడ సన్స్ ఆఫ్ ది సాయిల్ అనే వినూత్న కాన్సెప్ట్ ను ఆర్మీ అమలు చేస్తోంది. స్థానిక భౌగోళిక పరిస్థితులు, భాష, వాతావరణంపై పూర్తి అవగాహన ఉన్న రాజస్థాన్ యువకులకే ఈ దళంలో పెద్దపీట వేశారు. వీళ్లను డెజర్ట్ ఫాల్కన్స్ అని కూడా పిలుస్తున్నారు. సదరన్ కమాండ్ పరిధిలో వీరు స్వతంత్రంగా ఆపరేషన్లు నిర్వహించగలరు. కేవలం భైరవ్ మాత్రమే కాదు, భారత సైన్యం రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో శక్తివంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇవి ఆల్ ఆర్మ్స్ ఫార్మేషన్స్. అంటే ఇందులో ఇన్ఫాంట్రీ, మెకనైజ్డ్ యూనిట్లు, ట్యాంకులు, ఆర్టిలరీ, స్పెషల్ ఫోర్సెస్, డ్రోన్ వ్యవస్థలు అన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయి. ఇది ఒక సంపూర్ణ యుద్ధ వ్యవస్థ. ఆర్టిలరీ, ఆర్మ్డ్ కార్ప్స్ ను కూడా డ్రోన్లతో, మోడర్న్ వార్ఫేర్ పరికరాలతో బలోపేతం చేస్తున్నారు. అంటే ఇటు ఇన్ఫంట్రీ కాకుండా, అటు స్పెషల్ ఫోర్సెస్ కాకుండా మధ్య రకంగా పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్లి డీమైనింగ్ ఆపరేషన్స్ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, రికనెసెన్స్, బ్రిడ్జ్లు కూలగట్టడం, తర్వాత మనకి ఓన్ బ్రిడ్జెస్ ఫెసిలిటేట్ చేయడం,
ఇటువంటివన్నీ చేయడానికి స్పెషల్ లోకల్ నాలెడ్జ్ ఉన్న, లోకల్గా ఇమిడిపోయి లోకల్ భాషతోటి చలామణి అయ్యే వాళ్ళని రేజ్ చేయడం జరుగుతుంది. ఇది రాజస్థాన్లోనూ చేస్తున్నారు, అటు జమ్మూ కాశ్మీర్లోనూ కూడా చేస్తున్నారు. వీటినే భైరవ్ బెటాలియన్స్ అంటున్నారు. గత కొన్ని నెలలుగా భైరవ్ బెటాలియన్ సభ్యులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి శిక్షణ పొందుతున్నారు. ఈ మధ్య జరిగిన అఖండ్ ప్రహార్ విన్యాసాల్లో వీరి సామర్థ్యాన్ని పరీక్షించారు. సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ సమక్షంలో వీరు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించారు. టెక్నాలజీ, శారీరక దారుఢ్యం, తెలివితేటల కలయికగా ఈ దళం రూపుదిద్దుకుంది. ఈ ఏడాది జనవరి 15న జైపూర్లో జరగనున్న ఆర్మీ డే పరేడ్లో తొలిసారిగా కవాతు చేయనుంది ఈ బెటాలియన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ త్రివిధ దళాల బలోపేతంపై దృష్టి పెట్టింది. మన సైనిక శక్తి ప్రపంచానికి తెలియడంతో సరికొత్త ఆయుధాలతో పాటు సరికొత్త సైన్యాన్ని అప్గ్రేడ్ చేస్తోంది. ఆ ఆలోచనలోంచి పుట్టిందే భైరవ్ బెటాలియన్. ఇవి ఇండియన్ ఆర్మీ బలాన్ని ఎలా పెంచబోతున్నాయి? భైరవ్ రాకతో పాక్ చైనాకు దబిడి దిబిడేనా? భైరవ్ బెటాలియన్ ఒక్కో యూనిట్ లో 250 మంది అత్యంత నిపుణులైన జవాన్లు, 7 నుంచి 8 మంది అధికార స్థాయి నాయకత్వంతో ఉంటారు. ఇవి సాధారణ ఇన్ఫాంట్రీ కంటే చిన్నవి, కానీ స్పెషల్ ఫోర్స్ కంటే కొంచెం పెద్దవి. వేగంగా స్పందించడం, ఆకస్మిక దాడులు చేయడం, టెక్నాలజీని ఉపయోగించి శత్రువును అణచివేయడం ఈ బలగాల లక్ష్యంగా చెప్పొచ్చు. ఈ బలగాలు కొత్త రకం తేలికపాటి ఆయుధాలు, డ్రోన్లు, సర్వేలెన్స్ పరికరాలతో సిద్ధంగా ఉంటాయి. దీంతో క్లిష్టమైన పర్వతాలు, అడవులు, సరిహద్దు ప్రాంతాల్లోనూ వీరు స్వతంత్రంగా పనిచేయగలరు. వీరికి గగనతల రక్షణ కోసం యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్స్, ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించగల ఆర్టిలరీ సపోర్ట్ ఉంటుంది. భైరవ్ దళాల ఎంట్రీ భారత సైన్యంలో మారుతున్న యుద్ధ రీతులకు అద్దంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం బలంపై కాకుండా టెక్నాలజీ, వేగం, గూఢాచారి సమాచారంపై ఆధారపడతాయి. ఈ యూనిట్లు వీటన్నింటినీ సమన్వయం చేస్తూ భవిష్యత్తు యుద్ధ రంగానికి సరైన మోడల్గా నిలుస్తాయి. భైరవ్ బెటాలియన్ రాకతో పాక్ చైనాకు చుక్కలు కనిపించడం ఖాయం. సరిహద్దుల్లో ఈ 2 దేశాలు వేస్తోన్న వేషాలు అన్ని ఇన్ని కావు. డ్రాగన్ కంట్రీ అయితే భారత్ టార్గెట్ గా గ్రే జోన్ టాక్టిక్స్ వాడుతోంది. అంటే అక్రమంగా చొరబడడం, బార్డర్ వెంట అకస్మాత్తుగా క్యాంపులను నిర్మించడం, సైనిక ఒత్తిడి తీసుకురావడం లాంటి చర్యలకు దిగుతోంది. భైరవ్ బెటాలియన్ రాకతో చైనా కుట్రలు సాగవు. ఈ దళాలు వేగంగా రియాక్ట్ అవుతాయి. డ్రోన్ల సాయంతో సాక్ష్యాలు సేకరించడమే కాదు, చైనా ఆగడాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే కోలుకోలేని దెబ్బతీస్తాయి. వీటన్నింటికీ మించి డ్రోన్ బలంతో చైనా దూసుకుపోతుండగా భైరవ్ రాకతో భారత్ గట్టి పోటీ ఇచ్చినట్లవుతుంది. ఇక సరిహద్దుల వెంట పాక్ చేస్తున్న దరిద్రపు వేషాలు అన్ని ఇన్ని కావు. టెర్రరిస్టులను అక్రమంగా సరిహద్దు దాటించేయడమే కాదు, ప్రాక్సీ వార్ మొదలు పెడుతోంది. వీటన్నింటికీ భైరవ్ బెటాలియన్ తో చెక్ పడడం ఖాయం. ఇక సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఈజీ అవుతాయి. దీంతో పాక్ గుండెల్లో భయం కంటిన్యూ అవుతోంది. భారత్ మీద కుట్ర చేయడం కాదు, ఆ ఆలోచన చెయ్యాలన్నా వణుకు పుడుతోంది. ఇదంతా ఎలా ఉన్నా భైరవ్ బెటాలియన్లు భారత రక్షణ వ్యవస్థలో సంస్కరణాత్మక మార్పులకు సూచిక అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి యూనిట్లు సైన్యంలో చేరడం భవిష్యత్ సమర వ్యూహాలకు భారత సైన్యం పూర్తిగా సిద్ధమైందని చెప్పొచ్చు.